టెంపుల్కి వచ్చినాం, శివాలయం టెంపుల్కి. సో లాస్ట్ వీక్ ఎంత వాటర్ ఉండే కదా, ఇదంతా ఆడినాం మేమైతే. ఇప్పుడు చూడండి అసలు ఏం వాటరే లేదు, మంచి అంత తీసేసారు. అక్కడ చిన్న హోల్ కూడా ఉందని చెప్పి పంతులు గారు చెప్పారు కదా, కనిపిస్తుంది, చూపిస్తాను. సో చూడండి, శివయ్య దగ్గర కూడా మొత్తం వాటరే ఉండే, మొత్తం అంతా పోయింది. అండ్ అప్పుడు మనకు పంతులు గారు ఇక్కడ అనమాట చూపించిండే, ఈ హోల్ అనుకుంటా. వాటర్లో రోజు సరిగ్గా కనవలేదు. సో ఈ హోల్లోంచి అనమాట వాటర్ అయితే వచ్చింది. పెద్ద చెరువు నిండి చిన్న చెరువుకి వస్తాయంట. అక్కడ నిండితే శివాలయం టెంపుల్లోకి వస్తాయని ఇతిహాసంలో ఉందంట. ఫుల్ ఉండే కదా, ఇప్పుడు మొత్తం పోయినాయి. టెంపుల్కి వెళ్ళేసి అయితే వచ్చినాం. 11 అవుతుంది టైం వచ్చేసి. ఇదే నిన్న కూర తెచ్చుకొని తిన్నారు కదా, బొంతలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో కొన్ని అయితే అయినాయి, ఎండిపోయినాయి కూడా అవి. ఇది అయిపోయిందేమో చూసి ఇవి వేయాలా, బట్టలు వేయాలా, అయిపోయింది. ఇవి వేసేసి నెక్స్ట్ ఇంకో బట్టలు ఇవన్నీ వేసి అయిపోద్ది. చూడండి మా పిల్లలు అయితే వండుకున్నారు. నేనైతే ఇక ఈ షాంపూ అయితే రెడీ చేసిన అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు చూడండి 10 అవుతుంది నైట్. సో నేనైతే ఒక షాంపూ అయితే రెడీ చేసిన అనమాట. అదైతే వాడి చూసిన తర్వాత నాకు ఏదైనా రిజల్ట్ ఉంటే పెడతాను ఛానల్లో అని చెప్పేసి అయితే చెప్పిన. సో దానికోసమే అప్పటి నుంచి రెడీ చేసిన. ఈవినింగ్ రాగానే పిల్లలకి చదివిపించిన వాళ్ళకి ఈరోజు హోంవర్క్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా టైం పట్టింది చదివించే వారికి. మొత్తం చదివిపించి సంత చూడండి అసలు అది చేయడానికి. చూడండి ఇక ఇవన్నీ గిన్నెలు పట్టినాయి, ఇవంతా సంత అయిందనమాట. ఏంటిది ఏం చేసినా అనేది నాకు రిజల్ట్ వచ్చినాకైతే చూపిస్తానైతే చెప్పిన. అది వచ్చేసి షాంపూ అని మొత్తం బాటిల్ చూపించాను కదా. సో నాకు రిజల్ట్ వచ్చినాక అప్పుడు మీ అందరి చోట అయితే షేర్ చేసుకుంటాను. సో అది చేస్తున్నప్పుడు కొంచెం అయితే ఇందులో ఉండే అనమాట, వేస్ట్ చేద్దామని చెప్పేసి అంత జుట్టు పూసేసుకుంటున్నా. ఫ్లక్స్ సీడ్స్, ఇది ఫ్లక్స్ సీడ్స్ది వస్తుంది కదా, వేస్ట్ ఎందుకు చేద్దాం, ఇంక నెత్తి పెట్టుకొని రేపు తలస్నానం చేద్దాం. ఈ ఫ్లక్స్ సీడ్స్ ఇవి ఫస్ట్ టైం నేను వాడటం. ఏమో అప్పుడప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంటుంది అని ట్రై చేద్దామని. ఇప్పుడు ఇది పెట్టినందుకే రేపు తలస్నానం చేయాలి. లేకపోతే ఈరోజు మండే కదా, ఆల్రెడీ అయిపోయింది. ఇదంతా ఎట్లుంది అసలుకి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఫుల్ ప్రాసెస్ కూడా వీడియో తీసిన, కాకపోతే నాకు కొంచెం రిజల్ట్ వస్తే అప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటే కూడా బాగుంటుంది కదా. అందుకే నేను ఒక 1 మంత్ వాడి ఎంతో కొంత రిజల్ట్ వస్తే షేర్ చేసుకుంటా. సో ఇది క్లాత్ విండినప్పుడు క్లాత్కి కూడా ఉంది చాలా వరకు. చూస్తే వేస్ట్ చేయబుద్ధి అయితే లేదు, ఎందుకంటే కష్టపడి చేసిన అప్పటి నుంచి పిండి ఇందులో కొంచెం ఉంది, ఇంత కష్టపడి చేసింది వేస్ట్ ఎందుకు. ఇప్పుడు పిండి అంతా కూడా నానబెట్టాలా, 10:30 అవుతుంది. పొద్దునకే నానబెడతా. రేపు ఒక్కరోజు బయట టిఫిన్దే, రేపు నానబెడతా. ఇప్పుడు నాకు ఓపిక లేదు కూడా. ఏది చూడు, అదే షాంపూ తయారు చేసిన, ఇంతసేపు అదే చేసిన. నా గురించి, ఎవరి గురించి తయారు చేస్తా, హెయిర్ గ్రోత్ గురించి వస్తూనే ఉంది. కానీ దొడ్డుగా కావాలి నాకు, ఇంకా దొడ్డు.
నాకు నిజంగా అంటే హెయిర్ గ్రోత్ అవుతుంది, ఎక్కువ కట్ చేస్తుంటా అయినా సరే అవుతుంటుంది. ఇక్కడిక్కడ దాకా కూడా కట్ చేస్తుంటా అయినా సరే పెరుగుతుంటుంది. 1 మంత్కి ఇంతనే పెరుగుతుంటుంది. కాకపోతే కొంచెం మరి అంత సన్నం లేదు, అట్లని దొడ్డు కూడా లేదు, పలసగానే ఉంది. కొంచెం దొడ్డు కావాలి, ఇంకొంచెం లాంగ్ కావాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ తోటి అయితే చేసిన అనమాట. సో ఇప్పుడైతే మార్నింగ్కి 10:20 అవుతుంది. ఇప్పుడు మార్నింగ్కి వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. అవన్నీ కూడా అదే ఆల్ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా దోశ పిండిది, అవి ఇప్పుడు తెచ్చిండు. ఇప్పుడు నానబెట్టి మార్నింగ్ కూడా పట్టచ్చు, కానీ ఇప్పుడు నాకు ఓపిక లేదు. ఇంక ఎడిటింగ్ చేసుకోవాలి, అతను తినడానికి పెట్టాలి, చిన్న పనులు ఉన్నాయి. రేపు మార్నింగ్ నానబెట్టి నైట్కి పడతా. రేపు ఒకరోజు బయట టిఫిన్స్ తెచ్చుకొని తినిపిస్తా, లేకపోతే ఉప్మానో ఉగ్రానో ఏదో ఒకటనే వేస్తా టైం ఉంటే. ది నెక్స్ట్ డే. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు. మా హస్బెండ్ ఇప్పుడు పూజ చేసుకొని అయితే వెళ్ళిండు. సో నేను వచ్చేసి వంట అయితే చేస్తున్నా. పప్పు అయితే పెట్టినా. అండ్ ఇది వచ్చేసి మిల్లెట్స్ దోశ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఆల్ మిక్స్ పౌడర్ అయితే పౌడర్ కాదు, పిండిలాగే నానబెట్టి పిండిలాగా చేసి అయితే వేస్తా. ఇది వచ్చి సెకండ్ టైం. మొన్న ఆల్రెడీ ఒకసారి చేసిన. మా పిల్లలు నార్మల్ దోశ కంటే ఇదే బాగుంది అంటున్నారు. అంటే ఇందులో నార్మల్ దోశ కంటే 3 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా, అందుకే నేను కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ మా హస్బెండ్ కూడా వెళ్తున్నాడు. అడపండి మా హస్బెండే. మా హస్బెండ్ కూడా బాగుంది అంటున్నాడు అనమాట అదే దోశ. సో మంచిది కదా, హెల్త్ కూడా మంచిది. ఇంకా వీళ్ళు తింటున్నారంటే ఇంకా హ్యాపీ. కాబట్టి మొన్న కొన్ని ఇంకా దినుసులు, అదే పప్పు దినుసులు కొన్ని లేకుండే, ఈరోజు ఇంకా ఎక్కువ తెప్పించుకున్నాను అనమాట. సో ఈ బ్యాగులు అంతా అవే ఉన్నాయి. చూడండి, ఈ బ్యాగులు అంతా దోశకి సంబంధించిన మిల్లెట్సే ఉన్నాయన్నమాట అన్నీ. సో మొన్న 2-3 రకాలు లేకుండే. మొన్న ఏమేమి లేకుండే అంటే అటుకులు లేకుండే, ఈ పప్పు లేకుండే, అండ్ దీని కింద కూడా చాలా పప్పులే వేసిన. అన్నీ మిక్స్ చేస్తే కనబడతాయి. ఇవి రాగులు లేకుండే. సో 2-3 లేకుంటే తెప్పించుకున్నా అనమాట. ఇప్పుడు అంతా కడిగేసి పిండే పడతా, పౌడర్ ఏం చేసుకోను. పిండి పడితే ఒక 4 డేస్కి వస్తుంది, 4-5 డేస్కి. ఆ తర్వాత మళ్ళీ పట్టుకోవచ్చు. జస్ట్ స్కూల్ నుంచి వచ్చి బట్టలు ఆరకేసి కూర్చున్నా. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది, నేను లోపలే కూర్చున్నా. ఏంది ఇది సౌండ్ అని చూస్తే లాస్ట్ తడిచినవేమో బట్టలు, తడుస్తున్నట్టున్నాయి. ఇక్కడ పచ్చి ఉన్నాయి, ఇందాకే వేసినా కూర్చున్నా. వర్షం ఇంకా నయం, నిన్న పడలేదు. నిన్న అన్ని బొంతలు వెంటేసిండే. ఈ టైంకి కూడా ఇంకా 2-3 బొంతలు ఉంటే ఆరకేసిండే. ఈ టైం దాకా కూడా అయితే హెడ్ బాత్ అయితే చేసిండే అనమాట. నిన్న అది చేసుకున్నా కదా. సో రాత్రి అంతా కొంచెం మిగిలింది ఇట్లా పైన పూసుకొని పండుకొని ఉండే కదా. సో ఇంకా దానికి మంచిగా హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి హెడ్ బాత్ చేసుకుండే. ఈ వైట్ హెయిర్కి ఒకటి ఏం చేసుకోవాలో ఏమో. సో ఈరోజు అయితే నేను చేసుకున్న దాంతో ఫస్ట్ బాత్ అయితే ఒకసారి అయితే చేసుకున్నా. సో 1 మంత్ వాడినాక రిజల్ట్ చెప్తా అన్నా కదా. సో 1 మంత్ తర్వాత అయితే చెప్తా. ఈ మధ్యలో ఈ వైట్ హెయిర్కి కలర్ కూడా వేసుకోవాలి బాగా. ఇక్కడ అంతా ఉండదు చూడండి, ఇక్కడంతా పెద్ద కనబడదు, కానీ ఈ మధ్యలో ఇదింత రౌండ్లోనే ఎక్కువ ఉంటుంది నాకు. మొన్న సగమే చాక్లెట్ తిన్నా కదా, అండ్ నిన్న ఫాస్టింగ్ కాబట్టి తినలేదు. ఈ సగం ఇప్పుడు తినుకుంటా కూర్చుంది. లేదు, ఇది మొన్నటిది. ఆ రోజు నువ్వు చూసినావు కదా, అదే ముక్క. ఎపోరా సాసులు పిరపో నడో. ఇది తిని పొరపాట్లు ఈయనే పెట్టినా, మర్చిపోయి మళ్ళీ తెచ్చుకొని తిన్నాం కదా అంటాడు మా విని కూడా. మర్చిపోయినా, ఈయనే పెట్టేసిన పొరపాట్లు. ఏమిరా నాలుగంత ఎర్రగా ఉంది, ఇక్కడ రా. ఏంది అది? ఏంది నీ నాలుగంత ఎర్రగా ఉంది? ఏం తిన్నావు? ఏం తిన్నావు వచ్చేటప్పుడు? ఏమొచ్చింది? ఏం తిన్నావు అంటనా? ఏం తిన్నావు?
మా ఇంట్లో నంబర్ 1 వరస్ట్ ఫెలో వాడైతే ఇరిటేషన్ తెప్పిస్తాడు. ఇప్పిస్తా కానీ ఏం తిన్నారా వచ్చేటప్పుడు? వాడు నాలుకంతా ఆరెంజ్ కలర్ ఉంది. ఏ అన్న కొన్ని మధ్యాహ్నం లంచ్ బాక్స్లో అన్న మస్తు వేసిండు. అన్నవే మింగినవు నువ్వు. ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు ఇప్పిస్తాం, ఇట్లా తినకుండా ఇంటికి తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఇప్పుడు తింటారు. అవి ఎప్పుడో తిన్నాయిరా. ఏం కనబడింది? ఎప్పుడో తిన్నాయి, ఇప్పుడు చాక్లెట్ కాదు. ఇంగరోడా అది ఎప్పుడుదో అని చెప్తుంటే అర్థం అయితే లే, మళ్ళీ దాపెట్టుకొని తింటామంటావు. వినాయకుడినైతే తీసుకొచ్చారు. చిన్న వినాయకుడు విన్నగాడు పట్టుకుంటాడు, ఇచ్చే అద్దా అటు చెప్పు చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్కి చెప్పాలా, ఊకర్లు కూడా వచ్చిరు కానీ ఇక్కడ చెప్పట్లే. మొత్తం పైన పెట్టేసే రేపు డెకరేషన్ చేసుకుందాం ఆయన్ని. ఈ సైడ్ తీపు, అతను అదే పాటనే వాడుతుంటాడు. చిన్న గణేష్ తెస్తావేంది నువ్వు మళ్ళీ ఎగస్ట్రా? ఇంత పెద్దది ఇచ్చినావు, ఎవ్రీ ఇయర్ ఇంత ఇంత పెంచుకుంటూ పోవాలి తెలుసా. నాకు తెలుసు, నేను వెళ్ళలేను, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. ఇంత పెద్దది పట్టుకొచ్చింది చూడండి. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెద్దది తేవాలి, ఎవ్రీ ఇయర్ ఇంత ఇంత. ఉన్నాను రేపు పూజ ఇష్టపడి తీద్దాం, రేపు పూజ ఇష్టపడి తీద్దాం. వీడియో కాల్ చూపించినావు కదా, అదేనా? ఇదే కావాలన్నారా? అంత పెద్ద తీయకూడదమ్మా. ఎవ్రీ ఇయర్ కొంచెం 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 పెద్దది తీసుకొని రావాలి. లాస్ట్ ఇయర్ ఎంత పెట్టినాం, అంతకంటే కొంచెం పెద్దది వేస్తే అయిపోతుండే. ఇప్పుడు ఇంత పెద్దది వేస్తే నెక్స్ట్ ఇయర్ అంతకంటే పెద్దది తేవాలా. నేను నాన్నకి చెప్పే పంపినా కానీ నాన్న కూడా మీ జమకి పిల్లోడే అయిపోతాడు. ఇక్కడి నచ్చిందా? వినాయక చవితి బుధవారం, గురువారం వినిగాడు బర్త్డే ఉంది. సో ఈ ఇయర్ వినిగాడు బర్త్డే. వినిగాడు కూడా అప్పుడు పుట్టినప్పుడు హాస్పిటల్లో ఉంటే కూడా మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం అనమాట. మా మమ్మీ హాస్పిటల్లో ఒకటే రోజు పుట్టి క్లాస్లో ఏమి ఉన్నాడు. మా మమ్మీ మేము అదే హాస్పిటల్కి మా ఇంటికి 2 hours పైన జర్నీ ఉంటుంది. ఇంటికి వచ్చి వినాయకుని పెట్టి పూజ చేసుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చింది. పక్క మేము వినాయకుని అయితే పెట్టుకుంటాం. ఈ రోజులో నాకు నిన్ననే పీరియడ్స్ వచ్చినాయి. నేను మట్టుకు దూరంగా ఉంటా, పూజ అన్నిటికీ దూరంగా ఉంటా. ఇల్లంతా సాఫ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు, నేను మట్టుకు దూరంగా ఉంటా. పీరియడ్స్ వచ్చినా సరే వినాయకుని అయితే పెట్టుకుంటాం. మనని సృష్టించిందే దేవుడు, మనకి ఏమేమి ఇచ్చిండో అన్నీ దేవుడు తెలుసు. సో అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేసి అయితే క్యాన్సిల్ ఇష్టంతో పెట్టుకుంటాం మేము వినాయకుని. నేను ఒకటి దూరంగా ఉంటా, రేపు రూమ్లో పెడతాం కాబట్టి రూమ్లో కూడా ఎక్కువ వెళ్ళకుండా దూరంగా ఉంటా. వాళ్ళు పూజ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఇట్లా రాకుంటుండే కానీ ఈ ఇయర్ వచ్చింది. లేకపోతే 5 days కంటిన్యూగా పెట్టి 5 days కంటిన్యూగా దీపం వెలిగిస్తాం అనమాట. పూజ ఈవినింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తే మళ్ళీ తీసుకెళ్తే కూడా వినాయకుడిని నిమజ్జనం అయ్యేంతగా కూడా వెలుగుతూనే ఉంటుంది. సో మంచిగా అట్లా వేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. రేపు 3rd day అవుతుంది. సో పిల్లలుగా అన్న వాళ్ళకి ఏం కాదు 3rd day అని అంటారు కానీ ఏమో చూసా తలసనం చేసుకున్నా సరే చూసేదేం లేదు, ఇంకా దూరంగానే ఉండాలి, వీలే చేయాలి పూజ. కాకపోతే దూరంగా ఉంటాను నేను. కానీ వినాయకుని మాత్రం పక్కా పెట్టుకుంటాం. ఏది ఏమైనా వినాయకుడిని పెట్టుకొని తీరుతాం అంతే. అది కానీ ఈ ఇయర్ కూడా వినాయకుడు కలశం పెట్టకూడదు. సో వరలక్ష్మి వ్రతం పెట్టలేదు కాబట్టి ఇప్పుడు కూడా పెట్టకూడదు, పెట్టడానికి రాదు. వినాయకుడు కూడా సింపుల్గానే పెట్టి వేసుకోవాలి. సింపుల్ పూజ కాబట్టి వీళ్ళేరా సింపుల్గా పెట్టి చేపిస్తాం. మొన్న వరలక్ష్మి అమ్మవారిని ఎట్లా పెట్టి వేసినా సో ఆ పద్ధతిగా అయితే పెట్టి చేపిస్తా కలసం లేకుండా. సో ఇంతే వాళ్ళ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.